గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. సో టుడే టాపిక్ ఏంటి? ఈ రోజు టాపిక్ మనది ఉంటుంది ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. ఏముంటుంది అంటే ఈస్ట్ ఇండియా టైంలో ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఏ రిఫార్మ్స్ చేశారు వాళ్ళు, రిఫార్మ్స్ చేశారు. క్వశ్చన్ దీని మీద మెయిన్స్లో వచ్చినా ఇదే మీ నోట్స్, ప్రిలిమ్స్లో వచ్చినా ఇదే మీ నోట్స్. క్లియర్? సో రిఫార్మ్స్ ముందు వి నీడ్ టు లెర్న్ వన్ థింగ్. ఏంటి సార్ అది? ఓరియంటలిస్ట్ ఓరియంటలిస్ట్ వర్సెస్ ఆంగ్లిసిస్ట్ కాంట్రవర్సీ. ఓరియంటలిస్ట్ వర్సెస్ ఆంగ్లిసిస్ట్ కాంట్రవర్సీ అంటే ఏంటి? ఈ వర్గం వేరు, ఈ వర్గం వేరు. ఈ వర్గం ఏం చెప్తుందంటే ఇండియన్స్ని ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా మనం చదివించాలి. అప్పుడే అప్పుడు ఏం అవసరం లేదు. ఓకే, అంటే ఇండియన్స్కి వాళ్ళ లాంగ్వేజ్లోనే చదివించాలి. కానీ ఆంగ్లిసిస్ట్ ఏమనేవారు? ఇండియన్స్ని కూడా ఇంగ్లీష్లో చదివించాలి. అప్పుడే మన బానిసల్లా మారుతారు. అప్పుడే మన కల్చర్ని రెస్పెక్ట్ ఇస్తారు. మీకు అర్థమైందా? సో ఓరియంటలిస్ట్ వర్సెస్ ఆంగ్లిసిస్ట్ కాంట్రవర్సీ. సో ఒక్కొక్కసారి ఓరియంటలిస్ట్ డామినేట్ అయ్యేవారు, కానీ మాక్సిమం ఆంగ్లిసిస్టే డామినేట్ అయ్యారు. ఓరియంటలిస్ట్ డామినేట్ అయినప్పుడు ఓరియంటల్ డామినేట్ అయినప్పుడు 3 ఇన్‌స్టిట్యూషన్స్ ఫేమస్ అయ్యాయి. ఏంటి సార్ అవి? అంటే ఓరియంటలిస్ట్ వల్ల ఈ 3 ఇన్‌స్టిట్యూషన్‌లు అంటే ఇనాగరేట్ అయ్యాయి. ఇన్‌స్టిట్యూషన్ 1 1781లో వారెన్ హేస్టింగ్స్ తెచ్చాడు. వారెన్ హేస్టింగ్స్ ఇదంతా నోట్స్‌లో రాసుంది. క్యాలకట్టా మదరసా అంటే ముస్లిం వాళ్ళ కోసం వేరేగా ఒక స్కూల్ ఓపెన్ చేశాడు వాడు. క్యాలకట్టా మదరసా. 1784లో ఒక సంస్థ వచ్చింది, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఎవరు తెచ్చారు ఇది? విలియం జోన్స్ తెచ్చాడు. 1791లో సాంస్క్రిత్ కాలేజ్ వచ్చింది. సాంస్క్రిత్ కాలేజ్ ఎవరు తెచ్చారు ఇది? జాన్ డంకన్ జొనాథన్ డంకన్. ఈ మూడు ఏంటి సార్? ఓరియంటలిస్ట్ అంటే ఇండియన్స్ ని ఇండియన్ భాషలోనే ట్రైన్ చేయాలి అనే కాన్సెప్ట్ ఈ ఇన్స్టిట్యూషన్ తెచ్చింది. ఓకే, అలాగే ఇంకో సంస్థ కూడా రాసుకోండి. 1800 విలియం కాలేజ్. విలియం కాలేజ్ అంటే బ్రిటన్ నుంచి వచ్చే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ట్రైన్, హిందీ ఇండియన్ లాంగ్వేజ్ లో ట్రైన్ చేద్దాము అనే మానసికత్వంతో ఈ కాలేజ్ ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, క్లియర్? మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక మాట గమనించండి. ఇండియన్స్ ని ఇండియన్ లాంగ్వేజ్ లో ట్రైన్ చేసే సుఖం ఏంటి? దే ఆల్రెడీ నో ద లాంగ్వేజ్ కదా. మీరు ఇంగ్లీష్ భాషలో ట్రైన్ చేశారు కాబట్టే కదా ఫ్రెంచ్ రివల్యూషన్ ద్వారా, రష్యన్ రివల్యూషన్ పుస్తకాల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. ఓకే, ఇలా కూడా అవుతుంది, ఇలా కూడా చేయొచ్చు. అప్పుడే కదా మనలో కూడా నేషనలిజం అనే ఫీలింగ్ వచ్చింది. గమనిస్తున్నారా? అంటే ఆంగ్లిసిస్ట్ వల్ల కూడా మనకి మేలే జరిగింది. ఓరియంటలిస్ట్ వల్ల మన కల్చర్ ప్రమోట్ అయింది. కానీ ఆంగ్లిసిస్ట్ వల్ల మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఏం జరుగుతుంది అనేది న్యూస్ పేపర్స్ ద్వారానో పుస్తకాల ద్వారానో తెలిసింది. అర్థమవుతుందా? సో ఈ 4 సంస్థలు మీకు గుర్తుండాలి. 1, 2, 3, 4. దీని ఇయర్స్ కూడా గుర్తుండాలి. బికాస్ ఇయర్స్ ఉంటుండకపోతే వేస్ట్ అయిపోతుంది. క్లియర్? ఓకే, రిపోర్ట్ ఉందా? నెక్స్ట్, ఇప్పుడు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఏంటి వచ్చాయి? పాయింట్ నెంబర్ 1, 1813 చార్టర్ యాక్ట్. 1813 చార్టర్ యాక్ట్. ఇక్కడ ఏమైంది సార్? ఇక్కడ ఏమైంది? సో ఆగండి. ఓకే, ఫస్ట్ టైం 1 lakh rupees was donated for education purpose. అండ్ ఈ రోజు నుంచి మేము ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఇస్తాము. ఎవరికి ఇస్తాము? ఇండియన్ లిటరేట్స్కి. వాళ్ళకి ప్రోత్సహించి కొంచెం ఏదో అలాంటివి చేస్తాం. స్కాలర్షిప్ లాంటివి. అర్థమైందా? సో ఇందులో ఇంపార్టెంట్ ఏమీ లేదు. బట్ ఒకవేళ క్వశ్చన్ వస్తే 1813 వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ ప్రమోటింగ్ ద ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ సొసైటీ. అబ్సల్యూట్లీ ట్రూ సార్.
మీకు అర్థమైందా? అంటే 1813లో ఇంపార్టెంట్ ఏది అవ్వలేదు. కానీ దిస్ ఓపెన్ ద డోర్ ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. సెకండ్ పాయింట్ రాసుకోండి. 1835లో మకౌలేస్ మినట్. మకౌలే ఎవరు? ఆ టైంలో మన గవర్నర్ జనరల్ మకౌలే, లార్డ్ మకౌలే ఆర్ లా మినిస్టర్ ఐ థింక్ సో. అంటే ఏదో ఒక మినిస్టర్ అనమాట. మకౌలేస్ మినట్ ఆన్ ఎడ్యుకేషన్. ఇందులో మకౌలే తెలిసి ఏం చెప్పాడో, మకౌలే పెద్ద ఆంగ్లిసిస్ట్. వీడు చాలా పెద్ద ఆంగ్లిసిస్ట్. వీడు ఏం చెప్పాడంటే ఇండియన్ భాష వేస్ట్, ఇండియన్ కల్చర్ వేస్ట్, దే ఆర్ ఇన్ఫీరియర్ టు అవర్స్, ఇన్ఫీరియర్ టు అవర్ కల్చర్. అందుకే ఇండియన్స్ని కూడా ఇంగ్లీష్ నేర్పించాలి, ఇండియన్స్ని కూడా మొత్తం ఇండియా మొత్తం ఇంగ్లీష్లో మార్చాలి. ఓకే, ఇప్పుడు ఒక వర్డ్ ఫేమస్ అవుతుంది ఇక్కడ, ఒక వర్డ్ చాలా ఫేమస్ అవుతుంది, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియోరీ. ఇది ఎవరిది? మకౌలేది. ఈ థియోరీ అంటే ఏంటి? ఇండియాలో మొత్తం ఇంతమంది ఉన్నారు, సే 1 crore. అందరినీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా? అందరినీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా? అవసరం లేదు. కొంతమందికి ఇస్తే ఆ కొంతమంది ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేస్తారు, ఆ కొంతమంది ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేస్తారు. సో మకౌలే ఏమన్నాడు? ఈ 1 కోటి రూపాయల మీద ఖర్చు పెట్టే కన్నా ఈ వంద మంది మీద ఖర్చు పెట్టండి, ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ కిందకి వెళ్తుంది. బట్ దిస్ వాజ్ అట్టర్ ఫెయిల్యూర్ థియోరీ, అట్టర్ ఫ్లాప్ థియోరీ. అర్థమైందా? సో డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియోరీ వీళ్ళు ఖర్చు తగ్గించడానికి మాత్రమే తెచ్చారు. మకౌలేస్ మీనట్ ఆన్ ఎడ్యుకేషన్, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియోరీ. మకౌలే చెప్పేవాడు ఇండియన్స్ని ఎలా తయారు చేయాలి? ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్, బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఒపీనియన్, మోరల్స్. అర్థమైందా? దిస్ వాస్ ద కోట్ గివెన్ బై మకౌలే. క్లియర్? ఓకే. నౌ థర్డ్ పాయింట్. 1854లో వూడ్స్ డిస్పాచ్ వచ్చింది. వూడ్స్ డిస్పాచ్, వూడ్స్ డిస్పాచ్. ఇయర్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. హలో హలో హలో, ఇయర్ కూడా ఇంపార్టెంట్. 1781 కలకత్తా మద్రాసా, 1784 ఏమొచ్చింది? ఎనీవన్? 1800లో ఫోర్ట్ విలియం కాలేజ్, ఇవన్నీ. 1791లో శాంతి కాలేజ్. ఎవ్రీథింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. వూడ్స్ డిస్పాచ్, వూడ్స్ డిస్పాచ్లో ఏమొచ్చింది? వుడ్ అనేవాడు కూడా ఒక వైస్రాయే, సారీ గవర్నర్ జనరలే. సో ఆయన ఏం తెచ్చారు? ప్రతి ప్రొవిన్స్లో, అంటే కలకత్తా, సారీ బెంగాల్, మద్రాస్ అండ్ బాంబే, ప్రతి ప్రొవిన్స్లో ఒక్క ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఓకే సార్. ఇండియన్స్కి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రిలిమ్స్లో రావచ్చు. ఇండియన్స్కి మదర్ టంగ్లో కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాడు క్వశ్చన్ ఏమిస్తాడు? వూడ్స్ డిస్పాచ్లో మదర్ టంగ్ని సపోర్ట్ చేయలేదు. రాంగ్ సార్. వూడ్స్ డిస్పాచ్లో ఏం చెప్పాడు? ఇండియన్స్కి మదర్ టంగ్లో కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఓకే ఓకే. యూనివర్సిటీస్ కావాలి. కలకత్తా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ. సో ప్రతి ప్రొవిన్స్లో ఒక యూనివర్సిటీ కూడా కావాలి. దీని తర్వాతే కదా 1861లో, దీనివల్లే కదా లార్డ్ క్యానింగ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ తెచ్చారు ప్రతి ప్రొవిన్స్లో. ఓకే. సో క్వశ్చన్ 1854 మీద రెండు విధాలుగా రావచ్చు. 1, మదర్ టంగ్ సపోర్ట్ చేసాడా లేదా. 1, యూనివర్సిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? వూడ్స్ డిస్పాచ్. 4th, హంటర్ కమిషన్. ఓకే. సో హంటర్ కమిషన్లో ఏమైంది? 1882లో వచ్చింది ఇది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
వాట్ డిడ్ వి రీడ్ ఫస్ట్? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1830. రెండోది మెకౌలే మినట్ ఆన్ ఎడ్యుకేషన్. మూడోది వోట్స్ డిస్పాచ్. నాలుగోది 5, 6, 7 హర్ష్, HRSH, 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 హర్ష్. హెచ్ అంటే హంటర్ కమిషన్, ఎస్ అంటే ఆర్ అంటే రైల్వే కమిషన్, ఎస్ అంటే శాడ్లర్ కమిషన్, హెచ్ అంటే మళ్ళీ హార్తాగ్ కమిటీ. ఓకే. 8 అండ్ 9 వర్ధా సర్జెంట్ అయిపోయింది. సర్జెంట్ ప్లాన్. దిస్ వాజ్ ద లాస్ట్ ప్లాన్. ఇది 1944లో వేవెల్ తెచ్చాడు, లార్డ్ వేవెల్. ఓకే. క్లియర్? అర్థమైంది అందరికి? ఈ 4 గుర్తుంచుకోండి. HRSH. సో నౌ లెట్ us రీడ్ హంటర్ కమిషన్లో ఏమొచ్చింది. 1882. ఎస్. ఇందులో ఏమొచ్చిందంటే వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఈస్ లోకల్ బాడీస్కి లోకల్ బాడీస్కి మేనేజ్మెంట్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్స్కి, మున్సిపాలిటీస్కి, అట్లాంటి బాడీస్కి అయ్యా ఈ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ కానీ ఇవన్నీ మీరే చూసుకోండి, మా దగ్గర రానివ్వకండి. మీకు అర్థమవుతుందా? ఓకే. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కింద పంచాయత్స్ని, మున్సిపాలిటీస్ని ప్రైమరీ ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పింది. ఇంకో పాయింట్ ఏంటి? మిషనరీ స్కూల్స్ అంటే క్రిస్టియన్ స్కూల్స్. క్రిస్టియన్ స్కూల్స్ని పెంచుంటారా తగ్గించుంటారా? ఎస్, ఇందులో తగ్గించారు. రిమెంబర్, అంటే మిషనరీ స్కూల్స్ వర్ డిస్కరేజ్డ్ ఇన్ హంటర్ ఎడ్యుకేషన్. క్లియర్? సో ఈ 2 పాయింట్స్ ఇందులో ఫేమస్. హంటర్ కమిషన్. నౌ రైల్వే కమిషన్. రైల్వే కమిషన్ ఇది ఎవరు తెచ్చారు? సార్ ఇది 1904లో వచ్చింది. అంటే దగ్గర దగ్గర బెంగాల్ పార్టిషన్ టైంలో. అంటే ఆ టైంలో ఎవరున్నారు? ఆ టైంలో ఎవరున్నారు? ఆ టైంలో ఎవరున్నారు చెప్పండి. హూ సపోర్టెడ్ ఆర్ హూ డెడ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్? లార్డ్, చెప్పండి నాకు తర్వాత. క్లియర్? సో 1904లో ఈ రైల్వే కమిటీ మొత్తం యూనివర్సిటీస్ కోసమే. మీకు గుర్తుందా? 1854లో వోట్స్ డిస్పాచ్లో యూనివర్సిటీస్ వచ్చాయి. కలకత్తా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ. ఓకే. ఆ యూనివర్సిటీస్ కంట్రోల్ తీసుకోవడానికి మనోడు రైల్వే కమిటీ తెచ్చాడు. ఓకే. సో నార్మల్గా దీని ఇంటెన్షన్ చూస్తే యూనివర్సిటీస్ మొత్తం నేను నా కంట్రోల్ తీసుకుంటాను. ఎందుకంటే ఏమవుతుందంటే ఇక్కడ టీచర్స్ ఏం చేస్తున్నారంటే నేషనలిజం ప్రమోట్ చేస్తున్నారు. అంటే సైలెంట్గా నేషనలిజం ప్రమోట్ చేస్తున్నారు, న్యూస్ పేపర్స్ చదివిస్తున్నారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఇండియన్స్ మనసులో ఫైర్ వస్తుంది. అవునా కాదు? ఆ ఫైర్ ఆపడానికి, ఆ యూనివర్సిటీస్ తన కంట్రోల్ తెచ్చుకోవడానికి ఈ కమిటీ తెచ్చారు. మీకు అర్థమవుతుందా? క్లియర్? సో ఈ రోజు నుంచి ఏ యూనివర్సిటీలో అయినా టీచర్కి అడ్మిషన్ కావాలంటే నా దగ్గర నుంచి రికమెండేషన్ ఉండాలి. క్లియర్? సినేట్ సిస్టమ్. యూనివర్సిటీలో ఒక సినేట్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని కూడా అప్రూవల్ నా దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకే. ఏ కాలేజ్కైనా యూనివర్సిటీతో అఫిలియేషన్ కావాలనుకుంటే నా దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. మీకు అర్థమవుతుందా? క్వశ్చన్ ఇందులో రావు. క్వశ్చన్ ఏమొస్తుంది? రైల్వే కమిటీ వాజ్ సెటప్ ఫర్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. నో సార్, ఇది వచ్చింది యూనివర్సిటీ కోసం, ఇది వచ్చింది యూనివర్సిటీస్ కోసం. క్వశ్చన్ వస్తుంది, రైల్వే కమిటీ రికమెండెడ్ టు ప్రమోట్ మదర్ టంగ్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. అయ్యో, నేనేం చెప్పాను? ఇది వచ్చింది యూనివర్సిటీస్ కోసం.
యూనివర్సిటీస్లో పెరుగుతున్న నేషనలిజంని, టీచర్స్ని, సినేట్ సిస్టమ్ని తగ్గించడానికి ఈ కమిటీ వచ్చింది. అర్థమైంది అందరికి? ఓకే. సో నౌ నెక్స్ట్ ఈస్ సాడ్లర్ కమిషన్. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కమిటీలో ఇద్దరు ఇండియన్స్ కూడా ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు? ఆశుతోష్ ముఖర్జీ అండ్ జియావుద్దీన్ అహ్మద్. జియావుద్దీన్ అహ్మద్ ఈ రోజు 10th తర్వాత ఏమొస్తుంది ఎడ్యుకేషన్లో? ఇంటర్మీడియట్, 11th అండ్ 12th. దాని తర్వాత డిగ్రీ వస్తుంది. అవునా కాదా? ఈ 10+2 కాన్సెప్ట్ తెచ్చిన వాళ్ళు వీళ్ళే. 10th నుంచి డైరెక్ట్గా యూనివర్సిటీ పంపించేయకండి, మధ్యలో ఒక ట్రాన్సిషన్ కావాలి. ఆ ట్రాన్సిషన్ పేరు 10+2. దాన్నే మనం కాలేజ్ అంటాము, ఇంటర్మీడియట్ కాలేజ్ అంటాం, సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం. అర్థమైందా? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటాం. ఓకే. సో ఇందులో ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఇందులో కొంచెం పాజిటివ్నెస్ కనిపించవచ్చు, కానీ ఇందులో ఎటువంటి పాజిటివ్నెస్ కనిపించదు. ఇది రైల్వే కమిషన్, ఇది సాడ్లర్లో ఎందుకు ఇండియన్స్ కూడా ఉన్నారు, ఇద్దరు ఇండియన్స్ కూడా ఉన్నారు, అందుకే వీ కెన్ సపోర్ట్ దిస్. నెక్స్ట్ హారతాగ్ కమిటీ. హారతాగ్ కమిటీ ఏం చెప్పిందంటే ఈ కమిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా చెప్పింది. దట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి కూడా కొంచెం రికమెండేషన్ ఇచ్చింది. ఏం రికమెండేషన్ ఇచ్చింది ఇంపార్టెంట్ కాదు. రిమెంబర్, హారతాగ్ కమిటీ హెచ్డి కమిటీ అనమాట. ఏ కమిటీ? ఒక హెచ్డి కమిటీ. ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం కూడా చెప్పేసింది, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా కొన్ని రికమెండేషన్ ఇచ్చింది. అది ఏది ఇచ్చింది ఇంపార్టెంట్ కాదు. హారతాగ్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్: ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆల్సో, సెకండరీ ఎడ్యుకేషన్ ఆల్సో. ప్రతి వారి మీద రెండేసి పాయింట్లు చెప్పేసింది, పని అయిపోయింది కథ. ఆ పాయింట్లు ఇంపార్టెంట్ కాదు. రిమెంబర్, హారతాగ్ కమిటీ ప్రతి చోట ఉంది, అంతే. నెక్స్ట్ వర్ధా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మన ఇండియన్స్ పెట్టిన కమిటీ. ఓకేనా? ఓకే. సో వర్ధా స్కీమ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చింది? 1937లో వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎవరు తెచ్చారు ఇది? ఈ కమిటీ హెడ్ ఎవరు? జాకిర్ హుస్సేన్ గారు. ఎవరు? జాకిర్ హుస్సేన్ గారు. వీళ్ళు ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే ఆ ఎడ్యుకేషన్ వేస్ట్ కదా. సో దట్ ఈస్ కాల్డ్ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా దీని అంతలు కనిపిస్తాయి. క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్తో పాటు ఒక స్కిల్ కూడా నేర్పించాలి, దేని ద్వారా అయితే హీ కెన్ ఎర్న్ సమ్ మనీ. సెకండ్ సెకండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్. అంటే స్కూల్స్ లోపల రిలీజియన్ టీచ్ చేయొచ్చా? అబ్సల్యూట్గా చెయ్యలేము, అబ్సల్యూట్గా చేయలేము. హిందీ భాష కంపల్సరీగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కంపల్సరీ కాదు. నో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, హిందీ కంపల్సరీ. రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు స్కూల్స్ లోపల. ఓకేనా? అంతే. లాస్ట్ కమిటీ సార్జెంట్ ప్లాన్. సార్జెంట్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది? 1944లో వచ్చింది. లార్డ్ వేవెల్ తెచ్చాడు. మనోడు ఏం చెప్పాడు?
ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి, డబ్బులు పడకూడదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్ టంగ్లో ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇది కూడా పాజిటివే, ఇది కూడా పాజిటివే. ఇంకా హై స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ కంపల్సరీగా టీచ్ చేయాలి. 50% స్టూడెంట్స్ ఫ్రీగా అడ్మిషన్ అవ్వాలి. మదర్ టంగ్లో టీచ్ చేయొచ్చు. అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కెన్ బి మదర్ టంగ్. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కూడా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో క్వశ్చన్ ఎక్కడ రావచ్చు? క్వశ్చన్ వస్తుంది, సార్జెంట్ ప్లాన్ టాక్స్ ఓన్లీ అబౌట్ యూనివర్సిటీస్. కాదు, ఇది ప్రీ ప్రైమరీ గురించి కూడా మాట్లాడుతుంది, ఇది ప్రైమరీ గురించి కూడా మాట్లాడుతుంది, ఇది హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడుతుంది, ఇది హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడుతుంది. అర్థమైందా? క్లియర్? ఇదన్నీ కూడా మీకు ఇచ్చిన నోట్స్లో రాసి ఉన్నాయి, సో గాబరా పడకండి. ఓకేనా? క్లియర్? నౌ లెట్ us మూవ్ టు నెక్స్ట్ టాపిక్. వెయిట్ అ సెకండ్. యా, వైస్ రాయ్స్ అండ్ గవర్నర్ జనరల్స్. టాపిక్ పేరు చూసుకోండి,